ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహిస్తున్నారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులకు అవగాహన కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 40,000 స్కూళ్లలో పేరెంట్ టీచర్ మీట్ కార్యక్రమం ఉంటుంది. బాపట్లలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు సీఎం చంద్రబాబు. ఇందుకోసం బాపట్లకు వచ్చిన చంద్రబాబుకు అక్కడ ఘన స్వాగతం లభించింది. స్టూడెంట్స్, పేరెంట్స్ తో సమావేశమయ్యారు చంద్రబాబు. అటు కడపలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అన్నమయ్య సర్కిల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం మనం సీఎం చంద్రబాబు పేరెంట్స్ తో మాట్లాడుతున్నారు. లైవ్ చూస్తున్నాం. ఆర్ యు హ్యాపీ? ఈ పని చేస్తున్నారు హ్యాపీనా మీకు? ఇప్పుడు ఈ టీచర్స్ మొదటిసారి కొంచెం పని ఎక్కువ మాకు ఇంకా పేరెంట్స్ ఎక్కువ మంది రావడం వల్ల మాకు చాలా ప్లస్ అవుతుంది. మామూలుగా ఇలాంటిది పెట్టుకుంటే మాకు పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ అంటే మీకు ఈజీ అయిపోయింది. ఇప్పుడు వస్తారు, కాసేపు మాట్లాడతారు, వాళ్ళు కూడా మీ మాట వింటారు. పిల్లల యొక్క డేటా అంతా వాళ్ళకి చెప్పడం, వాళ్ళ పిల్లల గురించి. బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ చేస్తూ 6 లక్షలు సంపాదిస్తున్నారు అబ్దుల్ గారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వాళ్ళ డేటా మాకు చెప్పడం, మాకు కొద్దిగా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడానికి అంటే మీరు చెప్పింది కూడా పిల్లలు వింటారు. అవును సార్. ఇక తల్లిదండ్రులు కూడా చెప్తారని భయం ఉంటుంది. నాన్న చెప్తారు ఎక్కువ అయితే పిల్లలు సెటరేట్ అవుతారు. యా, దట్ క్యారియర్. ఇప్పుడే కదా ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడింది అనుకోండి ఆ పాప. మ్యాక్సిమం 7-8 years కష్టపడి జీవితాంతం బాగుపడుతుంది. ఈ పేదరికం నుంచి మీ నాన్న డ్రైవర్ అమ్మ, నువ్వు బాగా చదువుకున్నావు అనుకో, మీ నాన్న చూసుకోవచ్చు, నీ జీవితం బాగుంటుంది, ఫ్యూచర్ నీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అది మీ ఆలోచనకు పడాలి. ఏదైనా సాధ్యం. ఓకే, గుడ్. సుబ్బారావు, థ్యాంక్ యూ సార్. సుబ్బారావు గారి పేరు? ఓకే, ఫోటో దిగుతారా తల్లి? రండి, ముగ్గురు రండి, ముగ్గురు రండి. ఇట్రా, నీ పక్కరా సుబ్బారావు, రామ్మా. ఆ పక్కరా రామ్మా. ఓకే, ఓకే అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ ఓకే సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. హెల్త్ దేంట్లో ఇవి కూడా పెడుతున్నారు, వెయిట్ కూడా పెడుతున్నారు. అలా నమస్కారం అమ్మా. ఏంటమ్మా, బాగున్నావా? ఏంటి పిల్లలు బాగున్నారా? రామ్మా, ఇట్రా, రామ్మా టీచరు, కూర్చోండి. ఓకే, పేరెంట్స్కి బెంచ్లు ఇచ్చి మీరు కింద కూర్చున్నారా? గుడ్ గుడ్. ఏ క్లాస్ అమ్మా మీరంతా? బాగా చదువుతున్నారా? అందరూ ఫస్ట్ క్లాస్ వస్తుందా? చెప్పండి. నేను నిజం చెప్పడం కాదు, మీ నమ్మకం చెప్పండి. ఇంకా 6 నెలలు టైం ఉంది. బాగా చదువుకుంటే బ్రహ్మాండంగా వస్తారు. నమ్మకమేనా? ఏమ్మా, టీచర్స్ అంతా పిల్లలంతా మీ పిల్లలేనా? తల్లులంతా కూడా? తండ్రులు తక్కువ వచ్చారే, పనికి వెళ్ళిపోయారా? ఎంతమంది తండ్రులు చేలిపైకి ఎత్తండి. పిల్లలు పిల్లలు మీరు కాదు, పిల్లలు ఎత్తారు. పిల్లలు మీ తండ్రి రాని వాళ్ళు చేలిపైకి ఎత్తండి. తప్పేం లేదమ్మా, తప్పేం లేదు. ఓకే, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 17. ఓకే, తల్లులు రానివాళ్ళు చేలిపైకి ఎత్తండి. మీ అమ్మ రానివాళ్ళు, తల్లి రానివాడు ఒకడనా? ఇద్దరు. మీరు పెద్దయినా ఒక పని చేయండి, మీ తండ్రికి మాత్రం సహకరించద్దండి, వాళ్ళని సరిగ్గా చూసుకోవద్దండి. ఎందుకంటే మీ పట్ల వాళ్ళు కూడా చూసుకో.